నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. అందులో భాగంగా తులారాశి వాళ్ళ కనుక ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే కనుక ఆదాయం 11, వ్యయం 5 కనబడుతోంది. రాజపూజ్యం 2, అవమానం 2 గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం గమనిస్తే వీళ్ళకి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. బికాస్ ఎందుకనంటే 11వ స్థానంలోకి కేతు మే 18వ తారీఖు తర్వాత వచ్చి అద్భుతంగా యోగిస్తున్నాడు. విపరీతమైన లాభాలు చూసేటువంటి అవకాశం కనబడుతోంది. భాగ్యస్థానంలోకి గురుడు రాబోతున్నాడు. మే 15వ తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ దాకా అద్భుతమైన ధనయోగము, రాజయోగం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 6వ స్థానంలోకి శని వచ్చి మీనంలోనే 2.5 సంవత్సరాల పాటు ఆయన యోగిస్తూ ఉంటాడు. దీనివల్ల వాళ్ళ యొక్క ఇండివిజువల్ క్యాపబిలిటీ అనేటువంటిది మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి బయటపడుతుంది. వాళ్ళ పొటెన్షియల్ ఏంటో బయటికి తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి మార్చి 30వ తారీఖున పట్టబోయేటువంటి షష్టగ్రహ కూటమి మీనంలో పట్టడం చేత 6వ స్థానం అవ్వడం వల్ల అన్ని గ్రహాలు కూడా అద్భుతంగా అక్కడ యోగించడము తులారాశి వాళ్ళకి ఒక రాజయోగాన్ని తెచ్చిపెడుతోంది. మీరు తులారాశి అయితే ఖచ్చితంగా మీ ఇంటర్నల్ జాతకం చూసుకోండి. ఎలాంటి దోషాలు లేకుండా మీ ప్రయత్నాన్ని, మీ కష్టాన్ని, మీ సమయాన్ని, మీ తెలివిని అక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే జీవితంలో అద్భుతాన్ని చూస్తారు ఈ కలయిక ద్వారా.